మా సుధాకర్ శర్మ మా అన్న వీరు కొద్దిగా సభను ఉద్దేశించి వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడగలని కోరుతున్నాం. ఆయుధం శ్రీధరన్న, సుధాకర్ శర్మ, సుమలత గారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బ్రాహ్మణ్, జై బహుజన, జై బ్రాహ్మణ్, జై బహుజన, జై బ్రాహ్మణ్, జై బహుజన, జై బహుజన, జై బ్రాహ్మణ్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ జోహార్, అమరవీరుల జోహార్ జోహార్. ఆయుధం శ్రీధర్ శర్మ గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, సుమలత శర్మ గారికి వాటిగా వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాము. దయచేసి. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఉద్యమకారులు అంటే ఆషామాషి కాదు. తెలంగాణ ఉద్యమకారులే లేకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం లేదు, ఈ రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు. మనకు తెలంగాణలో బంగారు తెలంగాణ నిర్మించుకున్నటువంటి నిర్మాణంలో భాగంగా ఎంతో గొప్పనైన పనులు చేస్తూ మన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎంతో సేవ చేసి తెలంగాణ అంటే నిరూపించుకున్న తరుణంలో ఇవాళ గ్రహచారం బాగలేక సీఎం మారి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వాళ్ళ చేస్తున్న దురాగతాలకు పునాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరు, ఒక బ్రాహ్మణే కాదు ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతుంది. మరి తెలంగాణ అంటే సాధించుకున్నా కూడా ఈ రోజు ఇవాళ మనకు ఫలితం లేకుండా పోయింది. ఫలితం ఎట్లా లేకుండా పోయిందంటే ఆంధ్ర వాళ్ళ చేతుల్లోకి మారిపోతున్నాయని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పక్కన చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఆయన శిష్యుడే రేవంత్ రెడ్డి. కనుక చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే ఇక్కడ రేవంత్ రెడ్డి అట్లా నడవడిక సాగుతుంది. కనుక మనం అందరం కూడా మళ్ళా ఉద్యమం వైపు అడుగుజాలనే సంకల్పం కూడా వస్తున్నది. ఎందుకంటే మనకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే రక్తం మనది కాదు. కనుక మనం అందరం కూడా తెలంగాణకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు చాలా అన్యాయం జరుగుతుంది. కనుక మనము ముందుండి ఈ కార్యక్రమాలను వాళ్ళందరికీ కూడా మనం అండదండలుగా ఉండి మనం పూర్తి సహాయ సహకారాలతో ముందుకు అడుగు వేయాలని నేను అనుకుంటున్నాను. ఆనాడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు తెలంగాణ సంక్షేమ పరిషత్, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఏర్పాటు చేసి బ్రాహ్మణులకు ఎంతో మేలు చేసిండు. ప్రతి ఒక్కరి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి విదేశీ విద్య, అలాగే మరి చిన్న కుటీర పరిశ్రమలకు కూడా చేయూతనిచ్చి బ్రాహ్మణులను ఆదుకొని వారి యొక్క నిర్వాహకులకు మనం ముందుండాలని చెప్పి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున బ్రాహ్మణులకు న్యాయం చేసిండు. మరి వాళ్ళు అది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఓన్లీ ఒక చైర్మన్ గా, అది సంవత్సరం తర్వాత ఒక చైర్మన్ గా ప్రకటించి ఇప్పుడు వేస్తున్న ఆ కమిటీ లేదు, మన అప్లికేషన్ పెట్టుకుంటానికి అవకాశం కూడా లేకుండా చైర్మన్ గిరి ఒకటి ఇచ్చేసి ఏదో తమాషా చేస్తూ ఇవాళ ఒక ఉన్నత స్థానంలో ఉండి కూడా వల్గర్ మాటలు మాట్లాడితే ఖబర్దార్ చైర్మన్ గారు, మీరు ఇప్పటికైనా బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పి మా యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడాలని నేను కోరుకుంటున్నా. దళిత మహిళలను కూడా ఇలా తిట్టుకుంటూ పోతే ఒక ఉన్నత స్థానంలో కూర్చుండే ఉన్నావు. అలాంటి మాటలు మాట్లాడితే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. తప్పకుండా మేము వారికి ఎవరైతే ఇక్కడ తన మాటలతోని కించపరిచినట్టు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా మేము మద్దతును తెలిపి పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించగలమని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి తెలంగాణ రక్తం అంటే ఎట్లా ఉండాలో మీకు చూడాలి. ఆంధ్ర పెత్తందారులు ఇక్కడ ఎంతవరకు స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటారో చూస్తాం. మేము ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు.
దీనికి మా రక్షణ సేన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కూడా పూర్తి మద్దతు మనకు తెలపడం జరిగింది. నేను ఆ కారణంగా నేను రావడం జరిగింది. నేను రాజన్న సిరిసిల్ల అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. నేను కంపల్సరీ ఉద్యమకారులకు చేదోడు బాధోడుగా ఉంటాను. తప్పకుండా మనం అనుకున్న సాధిద్దాము. ఆంధ్ర పెత్తందారులను దూరం చేసేదాకా మనం వదిలిపెట్టేది లేదు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.